కొత్తగా ఇల్లు కడితే ఏంటి ఏంటంటారు, కుడుకోలేనా, కుడుకోలు లోనట్టాలంటారు. అంటే ఎడంకోలు తీసేయాలని అర్థమా? అంటే ఎడంకోలు ఏం చేసింది అంటే కుడుకాలకి అంత ప్రాముఖ్యం, ఇంకెందుకు ఎడంకోలు మోకాలు కూడా తీసేస్తామే. అంటే చూడండి ఎంత మాయా. ఈ మాయా ప్రపంచంలో క్రైస్తవుడు చిక్కుకోకూడదనే మనకు దేవుడు ఏం చెప్పినప్పుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని చదువు, దీన్ని వెంబడించు, దీన్ని బోధించు, దీన్ని ధ్యానించు. అప్పుడు నీలోకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? భక్తుడు అంటాడు కదా, నీ వాక్యంలో ధ్యానిస్తుండగా నాకు ఏం కలుగుతుంది? మంట. నీ వాక్యము ధ్యానిస్తున్న గుండెల్లో మంట కలుగుతుంది. కానీ మనకేం కలిగి చెప్పినా వ్యసనం కలుగుతుంది. మనకేం కలుగుతుంది చెప్పినా చిరాకు కలుగుతుంది. మనకేం కలుగుతుంది చెప్పినా ఇంకే అంత బాగా భయపడలేనా అని అనిపిస్తూ ఉంటుంది.